హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు ఉలవచారు ఎలా చేద్దామో చూద్దాం. మా ఊరి స్టైల్ ఇది. ఫస్ట్ లవంగాలు, చెక్క, మిరియాలు, జీలకర్ర, మెంతి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉలవల్ని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి బాగా. తెల్లగడ్డలు, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు అన్నీ తీసుకోవాలి. చింతపండుని సపరేట్గా నానబెట్టుకోవాలి వేడి నీళ్ళల్లో. ఉలవల్ని ఇలా వడపోసుకోవాలి. వడపోసుకున్నప్పుడు మెత్తగా అవుతాయి, అది వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ ఇలా మసాలా వేసుకోవాలి. స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి అందులో ఆయిల్, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని అందులో వేయాలి. తెల్లగడ్డలు కూడా కొన్ని ఫ్రై చేసుకొని దంచి ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉలవల నుంచి సపరేట్ చేసిన వాటర్ని అందులో వేయాలి. తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాన్ని కూడా అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా కారం, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఈ ఉలవల్ని కాస్త చల్లార్చుకొని పేస్ట్ చేసుకొని వేసుకుంటే రసం బాగా చిక్కగా టేస్టీగా ఉంటుంది. సో ఇలా బాయిల్డ్ అవుతూ ఉన్నాక ఆపేయచ్చు. వేడి వేడి అన్నంతో తినడానికి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.